ఇంకొక డౌట్ పేషెంట్స్కి ఏమవుతుందంటే ఈ రేపు ఎలా ఉంటుంది, పిల్లలకి రేపు మన చాలా స్టడీస్ ఇండియాలో ఉంది, అబ్రాడ్ కూడా మనం చేసాము. స్టడీస్ అందులో వాళ్ళ స్కూల్లో వాళ్ళ పర్ఫార్మెన్స్ ఏమీ తేడా లేదు. సో అలాంటి భయాలు మనం మనసులో నుంచి పోవాలి. లైక్ ఈ పిల్లలు రేపు ఎలా ఉంటుంది, మన ఫ్యూచర్లో ఎలా ఉంటుంది. ఇంకా ఒకటి ఏముందంటే మగవాళ్ళది ఎక్కువ శాతం ఫీమేల్స్కే ప్రాబ్లం ఉంది, మేల్స్కి ఎట్లాంటి ప్రాబ్లం నేను బాగున్నామని అంటారు. అలా లేదు. ఇక్కడ 30 to 40% ఎలా ఫీమేల్ ఇన్వాల్వ్మెంట్ ఉంది, మగవాళ్ళకి కూడా అంత పర్సంటేజ్ ఇన్వాల్వ్మెంట్ ఉంది. అది ఇప్పుడు అడ్వాన్స్ స్పెర్మ్ అనాలిసిస్, DNA మార్ఫాలజీ, DNA ఫ్రాగ్మెంటేషన్ అది చూసే బట్టి అది బయటపడుతుంది. సో దానికి ట్రీట్మెంట్ ఉంటే ఆండ్రాలజిస్ట్ కూడా మన దగ్గర ఉన్నారు. సో ఇది ఎట్లాంటి ఏమి మిత్స్ మీద మీరు పెట్టుకోబాకండి, ఓపెన్లీ వచ్చి డిస్కస్ చేయండి. మన హాస్పిటల్లో ఫ్రీగా మీ కన్సల్టేషన్, ఎస్పెషలీ మంత్లో వన్స్ మన క్యాంప్ కూడా కండక్ట్ చేస్తాము. మీరు వచ్చి సర్వీసెస్ తీసుకోండి. థ్యాంక్ యూ.